హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సీత. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన వీడియో అయితే పొలం నుంచే స్టార్ట్ అయిందండి. ప్రతిరోజు పొలం వెళ్తున్నాం కాబట్టి ఇక పొలంలోనే ఎక్కువగా వీడియోస్ అనేవి జరుగుతూ ఉన్నాయి. ఇక నా డైలీ రొటీన్స్ వ్లాగ్స్ ఇంటి దగ్గర షేర్ చేయాలి అంటే ఇంకొన్ని రోజులు అయితే పడుతుందండి. ఇంకొక 10 రోజుల్లో మనకి ఈ జీడి మామిడి గింజలు అనేవి అయిపోతాయి కాబట్టి అప్పుడు ఇంటి దగ్గర మీకు నేను వంటలు చేసి చూపించడం ఇలాంటివన్నీ కూడా ఎక్కువగా వీడియోస్లో చేస్తూ ఉంటానండి. కానీ అప్పటి వరకు కూడా ఇదిగోండి పొలంలో మేము భోజనం చేయడం, పని చేసుకోవడం, ఇంకా పొలంలో దొరికే కొన్ని వాటిని చూపించడం ఇలానే వ్లాగ్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. ఇదిగోండి ఈరోజు కూడా ఎప్పటిలాగానే పొలం వచ్చేసాము. వచ్చిన తర్వాత గింజలు కూడా ఏరేసాము ఇప్పటి వరకును. తర్వాత ఇప్పుడైతే భోజనం టైం అయింది. ఈరోజు మా భోజనం ఏంటంటే పెసరపప్పు చారు, ఆవకాయ పచ్చడి, వడియాలు, ఇంకా పెరుగు ఇలా అయితే భోజనం కూడా చేసేసాము. ఇప్పటి వరకు గింజలు ఏరాం కదా, ఇప్పుడేమో భోజనం చేసేసి ఏరిన గింజలన్నిటిని కూడా రెడీ చేస్తున్నాము. ఈరోజు పొలం పని అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళే ముందుగా మన పొలంలో దొరికే కొన్నిటినైతే మేము తీసుకుని ఇంటికి కూడా వెళ్ళాము. వాటన్నిటిని మీతో షేర్ చేసుకుంటూ ఈ వీడియో అయితే కంటిన్యూ చేస్తానండి. ఇక్కడ గింజలు రెల్ చేస్తున్నాం కదా, రెలవడం అయిపోయిన తర్వాత ఇదిగోండి తాటి ముంజులు తిని చాలా రోజులు అయిపోయిందండి. పొలంలో తాటి చెట్లు ఉన్నా కానీ వాటిని కోసుకుని తినే అంత ఖాళీ కూడా మాకు లేక అసలు వాటి వైపు కూడా చూడట్లేదు. మళ్ళీ ఇవి ముదిరిపోతాయేమో, మళ్ళీ పిల్లలు గోల చేస్తారు అనేసి ఈరోజు తాటి చెట్టు నుంచి తాటి గెలలు కూడా నరికారు ఇప్పుడు వరకు తాతయ్య, మావయ్య వీళ్ళిద్దరూను. మళ్ళీ 4-5 రోజులు ఆగాము అంటే అవి ముదిరిపోతాయి, మళ్ళీ మనకి తినడానికి కూడా ఉండదు కాబట్టి ఈరోజు ఈ గెలలు కూడా కోసేసాము. బయట దొరకని వాళ్ళైతే కనుక కొనుక్కుని తింటారండి. మనకేమో పొలంలో ఉంటాయి కాబట్టి కొనుక్కుని తినాలి అంటే అసలు మనసు ఒప్పదు. ఆ చెట్టు కొన్నాయి కదా కోసుకుని తినాలి అనేసి అనుకుంటాము. నేను మీతో చాలాసార్లు చెప్పాను కదండి, ఈ వేసవి కాలంలో ప్రతిరోజు పొలం రావాల్సిందే అనేసి. ఇంకా ప్రతిరోజు పొలం వస్తున్నాం కాబట్టి ఇంటి దగ్గర డైలీ వ్లాగ్స్ తీయాలి అంటే నాకు కష్టమవుతుంది. నేనేమనుకునేదానంటే పొలం నుంచి ఇంటికి వెళ్ళిన తర్వాత రెసిపీలు చేసి చూపించేయాలి, వీడియోస్ తీసేసుకోవాలి అనేసి అనుకునేదాన్ని. కానీ పొలాన కష్టపడి ఒళ్ళొంచి పనిచేసి ఇంటికి వెళ్ళిన తర్వాత అయితే బద్ధకం వస్తుందండి. ఇంకా అందుకని ఇలాగా అంటే మీకు కూడా ఇలా పొలంలో వ్లాగ్స్ చూసినట్టు ఉంటుంది కదా అని ఇలా కూడా షేర్ చేస్తున్నాను. తాటి ముంజలు తినేసిన తర్వాత మన పొలంలోనే రేల చెట్టు ఉందండి. మీలో ఎంతమందికి రేల చెట్టు, రేలాకులు వీటి గురించి తెలుసో నాతో కూడా షేర్ చేసుకోండి. రేలాకు హెల్త్కి చాలా మంచిదంటండి. అసలు ఒకసారి మీరు గూగుల్లో సెర్చ్ చేసి చూడండి, చాలా ఆరోగ్య ప్రయోజనాలు అయితే ఉన్నాయి. ముఖ్యంగా ఏంటంటే రేలాకు తినడం వల్ల అంటండి ఫ్రీ మోషన్ అవుతుందంట. ఇది వరకటి రోజుల్లో పెద్దవాళ్ళు ఏంటంటేనండి, ఎవరికైనా ఫ్రీ మోషన్ అవ్వట్లేదు అంటే రేలాకు పచ్చడి చేసుకుని తింటే ఫ్రీ మోషన్ అవుతుంది అనేసి ఇలాంటి ఆకులన్నిటిని కూడా పచ్చడి చేసుకుని తినడం ఇలాంటివన్నీ చేసేవారు. కానీ ఈ రోజుల్లో ఏంటంటే దేనికైనా ఇంగ్లీష్ మందులకే మనం అలవాటు పడిపోయాం. కానీ ఇలా పచ్చళ్ళు చేసుకుని తినాలి అనేది కూడా ఎవరికి తెలియట్లేదు. ఒకవేళ తెలిసినా కానీ దాన్ని చేసుకుని తినేవాళ్ళు కూడా బద్దకించే వాళ్ళే, కానీ ఇంట్రెస్ట్గా ఇలాంటివన్నీ చేసుకుని తినేవాళ్ళు చాలా తక్కువ అయిపోయారు కదండి. ఇప్పుడు అమ్మ ఏంటంటే పొలం వస్తుంది కాబట్టి ఈ చెట్టు ఏంటి, ఈ ఆకేంటి అనేసి ప్రతిదీ కూడా మా తాతయ్యని అడుగుతూ ఉంటుంది. మనం చూసిందంటారు రేలాకుని. అమ్మాలు చిన్నప్పుడు ఇలా పొలం నుంచి ఇంటికి వెళ్ళేటప్పుడు ఇలాంటి ఆకులన్నీ కోసుకెళ్ళి వాళ్ళు పచ్చడి చేసుకోవడం ఇలాంటివన్నీ చేసేవారంట. ఇంకా చూసిన వెంటనే ఇదేమాకు నాన్న అనేసి అడిగితే మా తాతయ్య మరి రేలాకు అనేసి చెప్పారు. తీసుకెళ్ళి పచ్చడి చేసుకుందాం మనం కూడా అనేసి అమ్మ అయితే ఈ ఆకును ఇప్పుడు కోసింది. ఇది పెద్ద చెట్టులాగా అయిపోతుందండి. ఇది మన తోట శుభ్రం చేసినప్పుడు అయితే నరికేశారంట. ఇంకా అందుకని చిన్న మొక్కలాగానే వచ్చింది ఇక్కడ మనకి. పొలానికి అటువైపు ఉందండి ఒక పెద్ద చెట్టు ఉంది. దీనికి పసుపు రంగు పువ్వులు కూడా పోస్తాయండి. పువ్వులు కూడా చాలా అందంగా ఉంటాయి. రేలాకు మీలో ఎంతమందికి తెలుసో నాతో షేర్ చేసుకోండి. ఇంటికి వెళ్ళిన తర్వాత మనం రేలాకు పచ్చడి కూడా ఎలా చేసుకోవాలి ఏంటో ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటానండి. ఇంకా ఆ తర్వాత ఏంటంటే ఇంకా కొన్ని మామిడికాయలును పచ్చి జీడిపప్పును కూడా కోసుకుంటున్నాము. ఎందుకంటే పొలం నుంచి ఇంటికి వెళ్ళిన తర్వాత ఈరోజు మా మావయ్య అమ్మాయిలిద్దరూనేమో మా చిన్నమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దాము అనేసి అనుకుంటున్నారు. పచ్చి గింజలు మళ్ళీ ఇప్పుడు సీజన్ అయిపోతుంది కదండి, మళ్ళీ దొరకవు కదా.
మా చిన్నమ్మమ్మ వాళ్ళకి ఈ పచ్చి జీడిపప్పు తీసుకెళ్తాననేసి ఎప్పుడో స్టార్టింగ్ నుంచి అంటున్నారు. అలానే ఏదో ఒక పని సరిపోయి ఇప్పటివరకు వెళ్ళలేకపోయారు. ఇంకా మళ్ళీ గింజలు అయిపోయినాయి అంటే ఇవ్వలేకపోయాము అనేసి అనిపిస్తుంది. ఈరోజు ఇవన్నీ అంటే కొంచెం తొందరగానే పని కూడా అయిపోయింది పొలంలోను. ఇవన్నీ కోసుకెళ్ళి సాయంత్రం వెళ్తాను అనేసరికి అమ్మేమో చాలా రోజులైంది నేను కూడా వెళ్ళి నేను వస్తాను అనేసి అంది. ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ పచ్చి జీడిపప్పు ఇంకా మామిడికాయలేమో రంగు కొట్టుకుని మామిడికాయలు ఇవన్నీ తీసుకుని అమ్మ మావయ్య వీళ్ళిద్దరేమో ఊరెళ్తారు. ఇదిగోండి పచ్చి జీడిపప్పు అంటే ఇలా ఉంటుంది. పైన ఉన్నదేమో పండులా తయారవుతుంది, కిందేమో గింజ ఎండిపోతుంది. అలా కాకుండా మనం పచ్చిగా ఉన్నప్పుడే కోసేసుకున్నాం అనుకోండి, దీనినే పచ్చి జీడిపప్పు అనేసి అంటారండి. జీడిపప్పుని మనం ఎన్ని రకాలుగా వాడతామో అన్ని రకాలుగా ఈ పచ్చి జీడిపప్పును కూడా వాడుకోవచ్చు. ఉప్మాలో వేసుకోవచ్చు, ఇంకా కర్రీస్లో వేసుకోవచ్చు. ఆ జీడిపప్పుకి ఈ జీడిపప్పుకి టేస్ట్ కూడా కొంచెం డిఫరెంట్ ఉంటుందండి. అంటే మరీ ఎక్కువేం కాదు కానీ కొంచెం డిఫరెంట్ అయితే ఉంటుంది. ఈ జీడి గింజల సీజన్లో మాత్రం పచ్చి జీడిపప్పు అంటే మా తోటలో ఉన్న వాళ్ళందరం కూడా చెవి కోసుకుంటామండి. అంత ఇష్టంగా తింటాం జీడిపప్పుని. జీడి మామిడి గింజలు కూడా ఇంకా అయిపోవచ్చినాయండి. మాకు గోపి వాళ్ళు గింజలాడడానికి వచ్చేవాళ్ళు కదా, ఇంకా గింజలు తక్కువగా ఉన్నాయి కదా అనేసి వాళ్ళని కూడా రావద్దన్నాము. మాతో పాటుగా అమ్మ కూడా పొలం వస్తుంది, ఎంతో కొంత సాయం చేస్తుంది కాబట్టి ఇంకా మా పని మేమే చేసేసుకుందాం అనేసి వాళ్ళనైతే మానిపించేసాము. రోజు కొంచెం కొంచెంగా మా పని మేమే చేసేసుకుంటున్నాము. ఇంకా అదిగోండి అలాగే ఈరోజు పొలంలో పని అయిపోయిన తర్వాత మామిడికాయలు, ఇంకా పచ్చి గింజలు, తాటి ముంజలు తినడం, రేలాకు కోసుకోవడం ఇలా చాలా టైం వరకు అలానే అయిపోయింది. ఇంటికి వచ్చిన తర్వాత అమ్మాళ్ళేమో ఊరు వెళ్ళడానికి కూడా రెడీ అవుతున్నారు. ఇంకేంటంటే రేలాకు పచ్చడి చేసి వెళ్తాననేసి ఇక్కడ అమ్మ అయితే రేలాకు కోసేస్తుంది. లేత చిగుర్లు ఉంటాయి కదండి, వాటితో పచ్చడి చేసుకోవాలంట. ముదరాకైనా కానీ అంత బాగోదంట. మేము కూడా లేత ఆకునే తీసుకొచ్చాము. ఇంకేంటంటే ఆ ఆకుని చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసేసుకుంటున్నాము. ఆకుకి మధ్యలో ఈయన ఉంటుంది కదండి, మళ్ళీ తినేటప్పుడు అది ఏమన్నా తగులుతుందేమో అనేసి లోపల ఆకు మధ్యలో ఉన్న ఈయన తీసేసి ఆకును మాత్రం చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసేస్తున్నాము. ఈ రేలాకు పచ్చడిని ఇంతకుముందు కూడా అమ్మమ్మ వాళ్ళిద్దరూ చేసేవారు, కానీ అప్పుడేమో మనకి నోటికి అంత వెళ్ళేది కాదు. చిన్నప్పుడు ఏంటంటే అంత ఇష్టపడం కదండి ఇలాంటి పచ్చళ్ళు అంటేని. ఇప్పుడు ఏంటంటే హెల్త్కి మంచిదంట అనేసి ప్రతిదీ ఏరుకోరు తింటున్నాను తప్ప చిన్నప్పుడేమో దగ్గర కూడా రానిచ్చేవాళ్ళం కాదు. పచ్చడి కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని వేరుశెనగ గుళ్ళు, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి వీటన్నిటిని కూడా వేయించేసి పక్కకు ప్లేట్లోకి అయితే తీసేసింది. తర్వాత మళ్ళీ అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకుని ఇప్పుడు ఇందులో శుభ్రం చేసి పక్కన పెట్టుకున్న రేలాకును కూడా నూనెలో వేసి వేయించేసుకోవాలి. రోటి పచ్చళ్ళు అంటే అన్నీ ఇంకా ప్రాసెస్ అంతా ఒకే రకంగా ఉంటుందండి. రోట్లో వేసి రుబ్బడానికే కష్టం అనిపిస్తుంది తప్ప చేసే ప్రాసెస్ అనేది చాలా సింపుల్గానే ఉంటుంది. ఇక ఇదిగోండి రేలాకును కూడా వేసేసి కాసేపు వేయించిన తర్వాత ఇందులోనే కొంచెం చింతపండును కూడా వేసేసి ఆ తర్వాత కొన్ని వెల్లుల్లి రెబ్బలను కూడా వేసేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఆకు పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుంటే సరిపోతుందండి. ఆకు కొంచెం పసర వాసన వస్తుంది, టేస్ట్ ఎలా ఉంటుందా ఏంటి అనేసి అనుకున్నానండి నేను. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. పచ్చడి టేస్ట్ మాత్రం అసలు ఎలా అంటే ఆ కొత్తిమీర పచ్చడి, గోంగూర పచ్చడి అవన్నీ కూడా మనం ఎలా ఇష్టంగా తింటాము, ఈ పచ్చడి కూడా అలానే ఉందండి. వారం రోజుల పాటు ఫ్రిడ్జ్లో పెట్టకుండా పచ్చడి బయటే ఉంచేసినా కానీ అసలు ఏం పాడవదండి. మేము కూడా 4-5 రోజుల వరకు పచ్చడి బయటే ఉంచేసాము. ప్రతిరోజు కూడా ఎంత మంచి కూర వండుకున్నా ఈ పచ్చడి వైపే మనసు లాగేసేదండి. అన్నం వేడిగా ఉన్నప్పుడు కొంచెం పచ్చడి వేసేసుకుని అందులో కొంచెం నూనెను కూడా లేదంటే నెయ్యినో వేసుకుని తిన్నామనుకోండి, ఈ పచ్చడితోనే అన్నం అంతా తినాలనిపించేసేది. పచ్చడి మాత్రం అంత రుచిగా ఉందండి, చాలా బాగుంది. ఇదిగోండి ఇప్పుడు రోటి దగ్గరికి కూడా ఇవన్నీ తీసుకుని వచ్చేసాము. ముందుగా రోట్లో వేయించుకున్న పప్పులు ఉన్నాయి కదా, వేరుశెనగ గుళ్ళు, మినపప్పు, పచ్చిశనగపప్పు, ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి వీటన్నిటితో పాటుగా కొన్ని వెల్లుల్లి రబ్బలు, కొంచెం కల్లుప్పును కూడా వేసేసి ముందుగా ఈ పప్పులన్నిటిని రోట్లో మెత్తగా దంచేసుకున్నాము. రోటి పచ్చడి చేస్తున్నాము అంటే ప్రతి పచ్చడిలోనూ మా చిన్నోడు చేయి అయితే అలా పడాల్సిందేనండి. పచ్చడి చేస్తున్నాము అంటే వెంటనే వచ్చేస్తాడు. మెత్తగా కుమ్మేసి నలగపోతే డ్రై ఇచ్చుకుంటాను.
ముందుగా పప్పులన్నిటిని ఇలా మెత్తగా దంచేసుకున్న తర్వాత వేయించుకున్న రేలాకు ఇంకా చింతపండు ఉంది కదా, ఆ రెండింటిని కూడా వేసేసి ఇలా కర్రతోనే దంచుదాము అనేసి అనుకుంటే ఇది పొడిలాగా అవుతుంది తప్ప పచ్చడిలా అయ్యేలా లేదు. ఇలా రోట్లో వేసి రుబ్బకపోతే పని అయ్యేలా లేదు అనేసి ఇంకా ఇలా అయితే రోట్లో పచ్చడి రుబ్బేస్తున్నాము. ఇంకా కొంచెం కొంచెంగా నీళ్ళని వేసుకుంటూ ఇలా మెత్తగా అయితే రుబ్బేసుకోవాలి. సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకుని సాల్ట్ ఒకటి వేసుకుంటే సరిపోతుంది. ఇంక ఇదిగోండి ఇలా అయితే రేలాకు పచ్చడి చేస్తున్నాము. ఒకవైపు ఏమో వర్షం వచ్చేలా ఉంది, ఒకవైపు ఏమో పచ్చడి చేస్తున్నాము, ఇంకొక వైపు ఏమో ఊరు వెళ్ళాలి. ఇలా చాలా రకాల ఆలోచనలు అయితే మనసులో నలుగుతున్నాయి. అంటే మా మావయ్య ఏమో బయటికి వెళ్ళారు, వచ్చేసరికి పచ్చడి రుబ్బేయాలి అనేసి మేమైతే అనుకుంటున్నాము. ఈ లోపల రానే వచ్చేసారు. ఏంటి పచ్చడి చేస్తా కూర్చున్నావు, ఎప్పుడు వెళ్తాం ఎప్పుడు వస్తాం అనేసి అంటున్నారు. ఇక వెంటనే అమ్మ మా మావయ్య వీళ్ళిద్దరూ బయలుదేరి ఊరైతే వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత రోటి పచ్చడి ఫినిషింగ్ అయితే మన చేతిలోకి వచ్చింది. ఇంక పచ్చడి అంటే ఇంకా మెత్తగా రుబ్బేయడమే, ఎందుకంటే ప్రాసెస్ ఏమీ ఉండదు కాబట్టి నేను చేస్తానులే మీరు వెళ్ళొచ్చేయండి అనేసి అన్నాను. ఈ మగవాళ్ళకి ఏంటంటేనండి, ఇలా ఊరు వెళ్ళేటప్పుడు మనం కరెక్ట్ టైంకి అవనవ్వలేదు అంటే కనుక వాళ్ళకి చాలా కోపం వచ్చేస్తుంది. వాళ్ళకి లేట్ అయినా కానీ అది కూడా మన మీదకే గెంటేస్తారండి ఒక్కోసారి. ఇంకా వాళ్ళు వచ్చేసరికి అమ్మ అయితే మొత్తం అన్నింటినీ బయట పెట్టుకుని రెడీ అయిపోయి కూర్చుంది. ఇంక వచ్చిన వెంటనే వాళ్ళిద్దరైతే అలా ఊరు వెళ్ళిపోయారు. ఇక ఇదిగోండి నేనైతే రోటి పచ్చడిని మెత్తగా రుబ్బేశాను. ఇలాంటి పచ్చళ్ళు ఏవైనా కానీ మిక్సీలో కంటే రోట్లోనే బాగుంటాయండి. మిక్సీలో అయితే మరి మెత్తని పేస్ట్లో అయిపోతుంది, అదే రోట్లో అనుకోండి మనకి కచ్చాబచ్చాగా నలిగి టేస్ట్ బాగుంటుంది. ఇక లోపలికి వచ్చేసిన తర్వాత నేను తాలింపును కూడా పెట్టేశాను. తాలింపులో ఎక్కువగా ఏమి వేయలేదండి, అంటే పప్పులన్నీ మనం ముందుగానే వేసాం కాబట్టి ఆవాలు జీలకర్రతో తాలింపునైతే పెట్టేశాను. ఇలా రేలాకు పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. ఇలా ఈరోజు వీడియో అయితే పొలం నుంచి స్టార్ట్ అయ్యి ఇంటి దగ్గర రోటి పచ్చడితో అయితే ఎండ్ అవుతుందండి. ఇలాంటి పచ్చని పొలాలు, ఆకుకూరలు, రోటి పచ్చళ్ళు ఇలాంటివన్నీ మన వీడియోస్లో ఉంటాయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి. అప్పటి వరకు ఉంటానండి. బాయ్ అండి.